షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. నేటి ధ్యాన వాక్యము 46వ కీర్తన 4వ వచనం. ఆ లేఖనాన్ని గమనించినప్పుడు దేవుడు మనకు ఒక నది వలె మనకు కనిపిస్తాడు. హీ ద రెఫ్యూజ్, గాడ్ ఇస్ ద రెఫ్యూజ్ అండ్ ఇస్ అవర్ రివర్. ఆశ్రమిగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక నది వలె మన హృదయంలో ప్రవేశించి జీవాన్ని మనకు అనుగ్రహించి సంతృప్తిపరిచి మన జీవితం ప్రక్షాళన చేసి శారీరక క్రియలను నశింపచేసి శుద్ధిపరిచి ఆయన మనల్ని తన సొత్తైన ప్రజలుగానే చేసుకున్న దేవుడే ఉన్నాడు. ఒక నది కలదు, దాని కాలువలు సర్వోన్నత పరిశుద్ధ స్థలమును పట్టణం సంతోషపరుచున్నామని 46వ కీర్తన 4వ వచనం రాయబడి ఉంది. నది అనగా లైఫ్తో కూడుకున్నది. యేసు ప్రభు నేను జీవ జలం ఇస్తాను ఆయన, నా దగ్గర రండి, థర్స్టీ కమ్ టు మీ, ఐ విల్ గివ్ లివింగ్ వాటర్స్. జీవితం లివింగ్ వాటర్స్ సంతృప్తిని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, మన జీవితాన్ని ప్రక్షాళన చేస్తాడు ఆయన. ఆ రీతిగా మనం ఆయన సంతృప్తిని పొంది ఒక నది వలె మనం జీవిస్తూ దేవునికి అనేకల సంతోషాన్ని చేకూరుస్తూ ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రభువా, జీవజల నది వలె నా హృదయంలో ప్రవేశిస్తాడని మనం ప్రార్థన చేద్దాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా యేసయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా అన్నాడు. ఇర్మియా ప్రవక్త కాలం ప్రజలు 2 నేరాలు చేసుకున్నారు. ఏమనగా జీవజల నదిని దేవుని స్మరించారు, నిరాకరించారు. అలా కాకుండా ఆయన అంగీకరించి జీవాన్ని పొంది ఈ లోకంలో ఆయన బిడ్డగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయత దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ మహోన్నత మీకు స్తోత్రాలు. జీవజల నది నాలో ప్రవేశించి సముద్ర జీవాన్ని మాకు ఇచ్చారు, దాన్ని మీకు స్తోత్రాలు. ఆయన సంతృప్తిపరిచారు, సంతోషాన్ని ఇచ్చారు, మా జీవితం ప్రక్షాళన చేశారు, దాన్ని మీకు స్తోత్రాలు. మీ యొక్క నది వల్ల ప్రవేశిస్తూ తండ్రి మీ యొక్క సమాధానం పొంది తండ్రి అనేకుల ప్రభువా సంతోషాన్ని చేకూర్చే బిడ్డగా జీవించకు, సమాధానం పంచిపెట్టే బిడ్డగా జీవించకు తండ్రి కృపని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరి తోడే ఉండును గాక. ఆమేన్.